అందరికి ప్రైజ్ లార్డ్. భారతదేశంలో అదే మన ఇండియాలో క్రైస్తవుడికి దళితులకి విలువ లేదు అని మరొకసారి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, మన ఇండియన్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అంటే ప్రూవ్ చేసింది, మరొకసారి ప్రూవ్ చేసింది. ఏమని? ఈ దేశంలో క్రైస్తవులకి దళితులకి విలువ లేదు, మేము వాళ్ళని గౌరవించము. మిమ్మల్ని చెప్పులతో కొట్టినా, మీ మొహం మీద ఉమ్మినా, మీ మీద దాడులు చేసినా, మీ ఇల్లులు కూలగొట్టినా, మీ చర్చిలు పడగొట్టినా, మిమ్మల్ని చంపినా మేము పట్టించుకోము. మీరు భారతదేశంలో పుట్టిన వాళ్ళైనా మీరు క్రైస్తవులు, దళితులు కాబట్టి మేము పట్టించుకోము. మీరు భారతీయులనైనా మీరు మా హిందువులు కాదు కాబట్టి మేము స్పందించము. మీ ఓట్లతో మేము గెలిచినప్పటికీ కూడా మీరు భారతదేశంలో ఉన్నారు, అయినా మీరు హిందువులు కాదు కాబట్టి మేము స్పందించము, మేము యాక్షన్ తీసుకోము. మిమ్మల్ని చంపిన యాక్షన్ తీసుకోము, ఏమి చేసిన యాక్షన్ తీసుకోము. క్రైస్తవ సమాజమా, ఇది మన విలువ ఈ భారతదేశంలో. ఏ దేశం? నా దేశం అని చెప్పుకునే మన దేశంలో మన విలువ ఏంటంటే, చెప్పుతో కొడితే కొట్టించుకోవాలి, తన్నితే తన్నించుకోవాలి, మిద్దెలు, ఇల్లులు, చర్చిలు పడగొడితే పడగొట్టించుకోవాలి, చంపితే చచ్చిపోవాలి, న్యాయం కావాలి అని మనం అడగకూడదు అనమాట. ఒకవేళ అడిగినా సరే గవర్నమెంట్కి చెవిటిలాగా, మూగవాళ్ళలాగా, వినబడినట్టుగా, మాటలు రానట్టుగా వాళ్ళు మౌనం వహిస్తారు. అన్నీ విని కూడా మాకేమి వినబడలా అన్నట్టుగా నటిస్తారు. అరిచి 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 ధర్నాలు చేసి మనమే చివరికి అలసిపోవాలి తప్ప మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడా కూడా క్రైస్తవులకి, దళితులకి న్యాయం చెయ్యదు. ఇది నా ప్రాబ్లం. అసలు ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానని మీకు చెప్తా. బంగ్లాదేశ్లో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి చంపబడ్డాడు. ఇది బాధాకరమైన విషయమే. నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా అతన్ని కొట్టి, కాళ్ళతో తన్ని, జనమంతా చేరి అతన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి సజీవ దహనం చేయటం అనేది చాలా హృదయానికి బాధ కలిగించే విషయమే. నేను బాధపడతా. అతను బంగ్లాదేశీయుడే కాదు, అతను ఏ దేశానికి చెందినవాడని నేను బాధపడతా. ఎందుకంటే సగటు మనిషిగా, సాటి మనిషిగా, ఒక మానవత్వపు విలువలు కలిగిన వ్యక్తిగా నేను బాధపడతా ఇంతే. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే, పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో చనిపోయిన వ్యక్తి ఒక హిందూ. ఎవరు? ఒక హిందూ. ఈ హిందువుని చంపారని మన ప్రభుత్వం యాక్షన్లోకి దిగింది. చనిపోయిన వాడు భారతీయుడు కాదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చనిపోయిన వాడు, చంపబడ్డవాడు భారతీయుడు కాదు, మన ఇండియన్ సిటిజన్ కాదు, బంగ్లాదేశ్ సిటిజన్. మరి మన ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు ఆ దేశస్తుడు చచ్చిపోతే సానుభూతి తెలిపేసి 4 మాటలు మాట్లాడి ప్రపంచమంతా కూడా మనుషుల మేర బ్రతికేది? ఏ దేశస్తుడైనా, ఏ భాష అయినా, ఏ యాస అయినా, ఏ రంగైనా అందరం మనుషులమే. ప్రపంచంలో ఉన్న దేశాలందరూ మనుషులే బతుకుతుంది. మతాలు, కులాలు మనుషుల కోసం పుట్టాయి తప్ప కులాల, మతాల కోసం మనుషులు పుట్టలేదురా. మనుషులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మీకే కనుక మానవత్వ విలువలుంటే ఒక వ్యక్తిని హిందువు అని చంపేవాళ్ళు కాదు కదా అని 4 సానుభూతి మాటలు చెప్పి వదిలిపెట్టాలి, అంతే. కానీ మన వాళ్ళు యాక్షన్లోకి దిగారు. కారణం ఏంటి తెలుసా? హైందవుణ్ణి చంపారు అని అనమాట. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? మా మతస్థుడు అంటే వీళ్ళు కుక్కల్లాగా మొత్తుకుంటారు కదా కొంతమంది, అందరికి నన్నట్లేదు నేను. వీళ్ళు అంటారు కదా ఇది హిందూ దేశం అని. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు జర్మనీలో ఒక హిందూ ఉన్నా, అక్కడ పుట్టి పెరిగి ఉన్నాడైనా, వీళ్ళు మా దేశస్థుడు అని ఫీల్ అవుతారు. ఇటలీలో ఒక హిందూ ఉండి అక్కడే పుట్టి పెరిగిన వాడైనా వీళ్ళు మా దేశస్థుడు అని ఫీల్ అవుతారు. అంటే దేశభక్తి అంటే ఏంటి సార్? ప్రధానమంత్రి మోడీ గారు, మిగిలినటువంటి నాయకులందరినీ ప్రశ్నిస్తున్నా, మిగిలినటువంటి రాజకీయ పార్టీలను నేను ప్రశ్నిస్తున్నా, దేశభక్తి అంటే ఏంటి? ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడిని బట్టి భక్తా? ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడు నా దేశస్థుడు అని ప్రేమించటమా, లేదంటే నా మతస్థుడు అని ప్రేమించటమా? ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ.
ఇండియా భారతదేశంలో అందరూ కలగలిపి కలగూరగంపలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధుడు అందరు కలిసి బ్రతకాల్సినటువంటి దేశంలో ఈ ఇదేంటి, ఈ వివక్ష ఏంటి, ఈ పక్షపాతం ఏంటి? పరాయి దేశంలో చనిపోయిన వాడు హిందూ అని తెలియంగానే మీకు రోషం వచ్చింది, ఆక్రోషం వచ్చింది, స్పందించారు, యాక్షన్లోకి దిగారు. వాళ్ళ భరతం పడతాం, వాళ్ళ కథ చూస్తాం అంటున్నారే. ఇదే భారతదేశంలో, ఈ దేశంలో సార్, పరాయి దేశంలో పక్కన పెట్టండి, ఈ దేశంలో ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు ఒక్క గొంతు కన్నా లేచిందా? ఒక్క రాజకీయ నాయకుడు అన్న నోరు తెరిచి మాట్లాడా? ఒక వైసీపీ మాట్లాడిందా? ఒక టీడీపీ మాట్లాడిందా? ఒక జనసేన మాట్లాడిందా? ఒక బీజేపీ మాట్లాడిందా? ఒక షర్మిల మాట్లాడిందా? కాంగ్రెస్ మాట్లాడిందా? ఒక్కడు మాట్లాడాల. ఈ దేశస్థుడు, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి చంపబడితే అతి కిరాతకంగా ఒక్క నోరు పెగలలేదే దేశభక్తి. అదే ఒక్క హైందవుడు, ఆ దేశంలో పరాయి దేశంలో పుట్టి పెరిగిన ఒక హైందవుడు చచ్చిపోతే మాత్రం మీ గొంతులేస్తుందే. ఇది నా దేశభక్తి. ఓహో, అంటే ఇక్కడ నా దేశస్థుడు అని కాదనమాట ప్రేమ, మతాన్ని బట్టి దేశభక్త. ఓకే, హిందువు ఏ దేశములో పుట్టి పెరిగిన వాడైనా మీకు ప్రేమ పొంగొస్తుంది. అదే ఒక క్రైస్తవుడు ఏ దేశంలో ఉంటే మీకు ప్రేమ ఉండదు. ఇదేనా సార్ దేశభక్తి? స్కూల్లో పిల్లలు ఈరోజు కూడా ప్లెడ్జ్లో ఏం చెప్తున్నారు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నటువంటి ఆ ప్రార్థన మార్చండి, ఆ ప్లెడ్జ్ని మార్చండి. ఆల్ హిందూస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పండి సార్. ఆల్ ఇండియన్స్ అని ఎందుకు చెప్తారు? ఈ ఇండియన్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళలో మేము ఉన్నాం, దళితులం ఉన్నాం, క్రైస్తవులం ఉన్నాం. మమ్మల్ని గుర్తించట్లేదు ఎందుకు మీరు? ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఈయన హయాంలోనే, ఈయన అధికారంలో ఉన్నప్పుడే మణిపూర్ ఘటన ఇంకా ఇప్పటికీ మన కళ్ళ ముందరే కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆ సన్నివేశాలను జ్ఞాపకం చేసుకుంటే. క్రైస్తవుల్ని, పాస్టర్లని అతి కిరాతకంగా హింసించినప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడిందా? మన దేశంలో, పరాయి దేశం కాదు, మన దేశంలో జరిగినప్పుడు మన ప్రభుత్వం మాట్లాడిందా? యవ్వన స్త్రీలని, ఆడపిల్లల్ని, పెళ్లి కాని ఆడపిల్లల్ని నగ్నంగా నడి రోడ్డు మీద గుంపులుగా మగవాళ్ళు చేరి ఊరేగించి అవమానపరుస్తుంటే ఏమైపోయింది ప్రభుత్వం? అప్పుడు నోరు పెగలలేదే మీకు? అప్పుడు మాట్లాడలేదే? అప్పుడు ప్రశ్నించలేదే? ఇండియన్స్ కదా సార్, ఇండియన్స్కి ఇంత అన్యాయం జరుగుతుంటే, మన దేశంలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత వివక్ష జరుగుతుంటే ఏమైపోయాయి మీ నోళ్ళప్పుడు? ఒక్కడు మాట్లాడలా, ఒక్క పార్టీ నాయకుడు మాట్లాడలా, ఒక్క లీడర్ మాట్లాడలా. ఏమైపోయింది? పాస్టర్ల తలలు నరికి గుమ్మానికి వేలాడదీస్తే ఏమైపోయింది సార్ మీ మానవత్వం? ఏమైపోయింది దేశభక్తి? ఇప్పుడు వచ్చిందా దేశభక్తి? ఎవరో పక్క దేశమోడు చచ్చిపోతే మా హిందువు కదా అని చెప్పి ఎగబడి లేస్తున్నారే, దూసుకెళ్తున్నారు వాళ్ళ మీదికి. పొడుచుకొచ్చిందే రోషం. అంటే మీ భక్తి, దేశభక్తి మతాన్ని బట్ట, నా దేశస్తులని కాదా? ఇదెక్కడ న్యాయం సార్? ఇదెక్కడ రాజకీయం సార్? ఇదెక్కడ దేశభక్తి అండి? ఎన్ని 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 దాడులు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని చర్చిళ్ళు కూలగొడుతున్నారు, ఎంతమంది దళితుల ఇళ్ళు కూలగొడుతున్నారు. మాకు బ్రతకటానికి హక్కు లేకుండా ఈ దేశంలో చేస్తూ పరాయి దేశంలో మా హైందవుడిని చంపారని చెప్పి ఎగబడుతున్నారే. ఇదేనా దేశభక్తి అంటే? ఇదేనా దేశభక్తి? మా దేశంలో ఒక క్రైస్తవుడికి విలువలేదే. ఎన్ని దారుణాలు! ఆ పిఠాపురంలో తీసుకుంటే అబాబు శుభమేలియే తెలియనటువంటి చిన్న పిల్లల మీద కుల వివక్షతో అవమానపరుస్తుంటే ఒక్క నాయకుడు మాట్లాడు, ఒక్క పార్టీ మాట్లాడదు. అదే పిఠాపురం నియోజకవర్గంలో దళితులందరినీ ఊరు నుంచి వెలివేస్తే, క్రయ విక్రయాలు లేకుండా ఆపేస్తే ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఒక్క రాజకీయ పార్టీ కానీ మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గంలో ఆ దరిద్రుడు రఘురామకృష్ణం రాజు ఉన్నాడే ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గంలో తనే స్వయంగా బుల్డోజర్లను రప్పించి చర్చీలని, పేదల ఇళ్ళని కూలగొడుతుంటే అక్కడ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడు, ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలల్లో క్రైస్తవుల మీద, దళితుల మీద దాడులు జరుగుతుంటే
ప్రభుత్వం మాట్లాడదు. పరాయి దేశంలో ఒక హిందువుని కొట్టారని, చంపారని, ఆ హిందువు కూడా భారతీయ హిందువు కాదు, ఆ దేశ హిందువే. రోషం వచ్చిందే. ఇదేనా సార్ మీ పరిపాలన? ఇదేనా సార్ మీ రాజకీయం? ఇదేనా సార్ మీ మానవత్వం? ఇవేనా సార్ మీ దేశభక్తి? ఇదేనా మీ ప్రేమ? ఇదేనా? ఏమి నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? అరే, నీ దేశంలో క్రైస్తవుడికి సెక్యూరిటీ ఇవ్వలేని నువ్వు పరాయి దేశంలో ఉన్నటువంటి పరాయి దేశస్థుడైనటువంటి హైందవుడికి సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నవే, సిగ్గులేదు? మీరొక మనుషులా? ఒక క్రైస్తవుడికి, ఒక పాస్టర్కి రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళటానికి ఆడపిల్లకి కాదు, మగాడికి సెక్యూరిటీ లేదు. క్రిస్టియన్కి ప్రొటెక్షన్ లేదు సార్, సేఫ్టీ సెక్యూరిటీ లేదు సార్. పాస్టర్ అంటే రోడ్డు మీదకి వెళ్తే ఎవడొచ్చి కొడతాడో, ఎవడు ప్రశ్నిస్తాడో, ఎవడు నిలిపేస్తాడో, ఎవడు పెట్రోల్ తగలెట్టేస్తాడో తెలియదు. చర్చిల విషయానికి వస్తే ఏ చర్చిని ఎప్పుడు ఎవడు కొలగొడతాడో, ఎప్పుడు తగలబెడతాడో, ఎప్పుడు పడగొడతాడో, ఎప్పుడు పాస్టర్ని బయటికి లాక్కెళ్తారో తెలీదు. ఇన్సెక్యూర్గా బ్రతుకుతున్నాం క్రైస్తవులు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు చంపబడినప్పుడు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాన్ క్రిస్టియన్స్ కూడా అల్లల్లాడిపోయారు. న్యాయం చేయండి అని అడిగారు, మాట్లాడలేదే ప్రభుత్వం. ఇప్పుడు పరాయి దేశస్థుడైన ఒక హైందవుడు చచ్చిపోతే మాట్లాడుతున్నారే మీరు మనుషులా? మాట్లాడండి, తప్పులేదు. పరాయి దేశస్థుడి విషయంలో చేసే న్యాయం మన దేశస్థుడైనటువంటి దళితులకి, క్రైస్తవులకు దక్కటం లేదే. అదే నా బాధ, నా ప్రశ్న అదే, నా వేదన అదే. అంటే పరాయి దేశస్థుడికి ఉన్నటువంటి విలువ మన దేశస్థుడికి లేదా? అంటే మేము చేసిన నేరం ఏంటి, మేము చేసిన తప్పేంటి, మాకేంటి సార్, మాకెందుకు సార్ ఈ శిక్ష? ఓహో, దళితులంగా పుట్టినందుక, క్రైస్తవులమైనందుక, బైబిల్ పట్టుకున్నందుక, యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నందుక మాకేస్తున్న శిక్ష? ఎక్కడుంది సార్ మాకు సెక్యూరిటీ? మీ లెక్క ప్రకారం అయితే మేము క్రిస్టియన్స్గా పుట్టడమే తప్పు, పాస్టర్లం అవటమే తప్పు, దళితులుగా మేము పుట్టడమే తప్ప సార్? హైందవుడిగా పుడితే మేలు కదా. పరాయి దేశంలో ఉన్నా కూడా హైందవుడి కోసం ఇండియా పోరాడుతుంది. మా పుట్టుకే తప్పంటారా? ఏం చేద్దాం సార్? మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన కులం, ఆ కులంలో పుట్టాం మేము. కులాన్ని ఎంచుకునే హక్కు లేదు కదా ఎవడికి. మతం మార్చుకోవచ్చు ఎప్పుడైనా, ఏ వయసులోనైనా. కులం మార్చుకోలేదు కదా సార్. మరి దళితులకే పుట్టాం, ఏం చేయమంటారు? మీకు పరాయి దేశస్థుడైనటువంటి హిందూ మీద ఉన్న ప్రేమ, మన దేశంలో ఉన్న దళితుడు నా దేశస్థుడే. దేశభక్తి అంటే ఏంటో తెలుసుకొని చావండ్రా. దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అని పాడుకున్నాం కదా. దేశభక్తి అంటే క్రైస్తవుడైన నా దేశస్థుడు, ముస్లిం అయిన నా దేశస్థుడు, హిందూ అయిన నా దేశస్థుడు, సిక్ అయితేనేంటి నా దేశస్థుడు, ఏ మతం అయితేనేంటి, ఏ కులం అయితేనేంటి నా దేశస్థుడు. దేశభక్తి అంటే మట్టి కాదు కదా దేశం అంటే, మనుషులు కదా దేశం అంటే. అన్ని మతాలు, అన్ని కులాలు కలగలిపి ఉన్న దేశంలో ఒక క్రైస్తవుడికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం. మీ భక్తి ఏం దేశభక్తి సార్ అది? క్రైస్తవ సమాజమా, కళ్ళు తెరవండి ఇప్పటికైనా. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనకి మనమే సెక్యూరిటీ అవ్వాలి, మనకు మనమే సేఫ్టీ అవ్వాలి. ఈ రాజకీయ పార్టీలకి, ఏ రాజకీయ నాయకుడికి మీరు ఓటు వేయొద్దు వచ్చే ఎన్నికల్లో. మన క్రైస్తవుల్ని నిలబెట్టుకుందాం, మన క్రైస్తవుల్ని గెలిపించుకుందాం, మనం అధికారంలో కూర్చుందాం, మనం కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లోకి వెళ్దాం. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ రైట్. మన హక్కు కోసం, మన అధికారం కోసం మనమే నిలబడదాం, మనమే ఓటేద్దాం, మనమే గెలిపించుకుందాం. ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా క్రైస్తవుడికి, దళితుడికి న్యాయం చేయదు. చూస్తున్నారు కదా, పరాయి దేశస్థుడు హిందువు అని తెలిసి అతని కోసం మాట్లాడుతున్నారు తప్ప ఈ దేశంలో క్రైస్తవుడికి సెక్యూరిటీ మాత్రం ఇవ్వటంలా. అంటే పరాయి దేశస్థుడు బెటర్, ఒక్క హిందువు అని తెలియగానే. అంటే ఇప్పుడు నేను అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటే కాదు. ఐ లవ్ హిందూస్. నా దేశంలో ఉన్న అందరిని నేను ప్రేమిస్తాను. అక్కడ చంపబడినటువంటి ఆ ఘటన విన్న తర్వాత నాకు బాధేసింది, నాకు కష్టం అనిపించింది మనసుకి. కానీ అతని మీద జాలితో మాట్లాడదాం. తప్పు చేసిన వాళ్ళని, అతన్ని తగలబెట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, చంపిన వాళ్ళని ఖండిద్దాం.
మన ప్రభుత్వం యాక్షన్లోకి దిగాల్సిన అవసరం లేదు. ఈ దేశభక్తి కాదు కదా, అతను ఆదేశిస్తుడు కదా. మాట్లాడండి సానుభూతిగా, సపోర్ట్ చేయండి అతని మరణానికి. మీరు నిలబడండి, స్టాండ్ తీసుకోండి, ఖండించండి తప్పు చేసిన వాళ్ళు, అంతే. ఏదో భారతదేశంలో ఇక్కడ తప్పులే నేరాలు జరగనట్టుగా బొచ్చడు మంది క్రైస్తవులను చంపుతున్నారు. అంత దారుణంగా పాస్టర్ని మణిపూర్లో అంతకంటే దారుణంగా చంపారు. ఈ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అప్పుడు? ఈ మోడీ గారు ఏమైపోయాడు అప్పుడు? సినిమాని ఎంజాయ్ చేశారు, ఎంటర్టైన్మెంట్ మీకు అప్పుడు అది. ఇప్పుడు మాత్రం పక్క దేశంలో ఒక్క హైందవుడి మీద కుట్ర జరిగి చంపగానే ఇప్పుడు మానవత్వం, ఇది మానవత్వం అంటారు, మత పిచ్చి అంటారు, ఇది మత పిచ్చి అంటారు, ఇది మత పిచ్చి అంటారు, దీన్ని మత పిచ్చి అంటారు, దీన్ని దేశభక్తి అనరు. దేశభక్తి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు ఏ మతస్థుడి మీద దాడి జరిగినా యాక్షన్లోకి దిగితే అది దేశభక్తి. ఒక క్రైస్తవుడి మీద దాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు మాట్లాడితే అది దేశభక్తి. మీరు ఈ దేశంలో క్రైస్తవుడికి, దళితుడికి ఏం జరిగినా మాట్లాడి చావని మీరు పక్క దేశస్తుడు నా హైందవుడికి అది మాట్లాడితే ఈ దేశభక్తి కాదు, మత పిచ్చిది, కుల పిచ్చిది. ఈ కుల పిచ్చి, మత పిచ్చితో దేశంలో క్రైస్తవుల్ని పరాయాలను చేసేసారు. మీరు దళితుల్ని, క్రైస్తవుల్ని పక్కన పెట్టేశారు. ఎన్నికలు వస్తే మాత్రం మళ్ళీ మా ఓట్లే కావాలి మీకు. మేము ఓట్లు లేకపోతే ఎవడు ఎమ్మెల్యే ఎవడు, మా ఓట్లు పడకపోతే ఎవడు సీఎం అవడు, మా క్రైస్తవులు మీకు ఓట్లు లేకపోతే పిఎం కూడా అవరు. మీరు చూస్తారు వచ్చే ఎన్నికల్లో, అదే చూస్తారు మీరు. రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూస్తారు, దిమ్మ తిరిగిపోయి రిజల్ట్స్ వస్తాయి మీకు వచ్చే ఎన్నికల్లో. అప్పుడు తేల్చుకుంటాం. మాకు ఇప్పుడున్నటువంటి రోషం, ఆక్రోషం, ఆవేదన, బాధ, కన్నీళ్ళు, ఎందుకు మేము పరాయాలం అయిపోయాం మా దేశంలో అన్నటువంటి వేదన అంతా కూడా మా ఓటుతో చూపిస్తాం. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం, మేము కూడా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం.